యాజ్ పర్ దట్ ఫార్మాలిటీ ఇప్పుడు కూడా ఒక ట్రిప్ ప్లాన్ వేస్తున్నాం. అమిత తర్వాత ఈ ప్లేన్ లో ఉంటే ప్రిన్స్ మహేష్ అయ్యాడు. ఈరోజు సాటర్డే అని మార్నింగ్ 2:30 కలుద్దాం అనుకుంటే అది కాస్త ఇప్పుడు 9:15 అయింది. ఇప్పుడే ఎల్బీ నగర్ లో దిగా. ఇక్కడ నుంచి ఒక 3, 4, 5, 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. బండి సర్వీస్ కి ఇచ్చా కాబట్టి మెట్రోలో వచ్చా. ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తా. ఇప్పుడే ఆఫ్టర్ సో మచ్ లాంగ్ జర్నీ ఇంట్లోకి వచ్చా. ఏం తెలియనట్టు ఫోన్లు చూసుకుంటున్నారు కానీ కింద నుంచి పైకి తీసుకొచ్చింది ఇల్లే. మొహం చూపించడానికి సిగ్గు, వీడికి మొహంగా సిగ్గు ఉండదు కానీ బాబు విష్ణు మొహం చూసి ఓకే సిగ్గుపడుతున్నాడు. మనం కూడా ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. ముగ్గురం కలిసినామంటే డెఫినెట్లీ 4వ పర్సన్ ఎంత దూరం ఉన్నా కలవాల్సిందే. 20 రోజులు ఆరా ఒకరం స్లోగా అవుతుంది మరి. యూఎస్ఏ నుంచి వీడియో కాల్. హాయ్ ప్రా. మంచి రావాలి ఫోటో కాదు వీడియో అంటారు దీన్ని. అదేరా మంచిగా రావాలంటారు. ఎక్కడ ఉంటావు చెప్పరా నువ్వు యుఎస్ లో? యుఎస్ లో ఏదైనా ఒకటే రా, పెద్ద డిఫరెన్స్ ఉంది. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు డిఎస్కో వేసావా? ఎక్కడ ఉంటావు చెప్పరాదరా? ఈ విజ్ఞాన డాలస్ టెక్సస్. సో ఎవరైనా అక్కడ నేను చూస్తుంటే ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాడు, చేయించుకోండి. వయసు ఉంది కదరా చెప్పవారా? విఐసి వైసా? విఐసి రా, వైస్ ప్రెసిడెంట్. సరేలేరా, గుర్తుకు రాలేదు. స్ట్రెస్ఫుల్ జీవితం అయింది. సరే అని ఏం రోల్ అది? మంచిగా ఉంటుందా నీకు? మానేసి సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళాడు మళ్ళీ. మానేసి సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళాడు ఒక వారం. ఇది నేను జాబ్ చేస్తా అంటే నాకు ఇస్తలేరు, నువ్వేమో జాబ్ ఉన్నది మానేస్తున్నావు. కరెక్ట్ గా ఏ జాబ్ అయినా బాయ్ 6 months చేస్తాడు. 6th month అవ్వంగానే క్యాలెండర్ లో మార్క్ చేసుకొని 6th month అవ్వగానే రెసిగ్నేషన్ ఇచ్చేస్తాడు. 5-6 కంపెనీలు ఉన్నాయారా మన ప్రొఫైల్? 5. వాడికి 5 years ఎక్స్పీరియన్సే లేదు కానీ 5 companies ఉన్నాయి. బాగుంటాయి కానీ వీడియో కాల్ చేస్తే వాడితో మాట్లాడకుండా కర్టెన్ బాగుంది, బెడ్షీట్ బాగుంది, బెడ్షీట్ మీద పూలు బాగున్నాయి, స్క్రీన్ లా ఏసీ కూడా కరెక్ట్ పొక్కలో మంచిగా పట్టింది. అది అట్లా ప్లాన్ చేస్తాంలే. అది నువ్వు ఉన్నప్పుడే ఉంది కదరా, ఏదో కొత్తగా చూసినప్పుడు మాట్లాడుతున్నావు. ఏమోరా, నాకు ఏసీ కూడా ఏ ప్లేస్ లో ఉందని గుర్తులేదు. యాజ్ యూజువల్ గా కలిసినప్పుడల్లా ఒక ట్రిప్ ప్లాన్ వేయాలి. యాజ్ పర్ దట్ ఫార్మాలిటీ ఇప్పుడు కూడా ఒక ట్రిప్ ప్లాన్ వేస్తున్నాం. కానీ ఈసారి సక్సెస్ అవుతుంది మాక్సిమం. లాస్ట్ లో మాత్రం ఒక ట్విస్ట్ ఇస్తా. ఫస్ట్ అయితే ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఇది ఎక్కడో తెలిసే ఉంటది, లోనావల ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఏవేవి చూడొచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అని. మా భాయ్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాడు. ఈ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాడంటే ఏదో ఒక ప్లేస్ డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడు ద మోస్ట్ నోన్ ఎక్స్ప్లోరర్. ప్రతి ఇయర్ ఒక నార్త్ ఇండియన్ ట్రిప్, ఒక సౌత్ ఇండియన్ ట్రిప్కి వెళ్ళొస్తాడు. వెళ్ళేటప్పుడు జాబ్ మానేసి మరీ వెళ్ళొస్తాడు. ఆ రేంజ్ ఎక్స్ప్లోరర్ ఈయన గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాడంటే ఏదో ఒక క్రేజీ ప్లేస్ కనబడుతుంది. ఇప్పుడు బస్ టికెట్స్ దాకా వచ్చింది మ్యాటర్. చెప్పాగా ఒకసారి చేయబడిందంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. రెడ్ బస్లో గిట్టుబాటు కాలేదు, అందుకే పేటిఎంకి దిగాడు అన్న. ట్రైన్ల నుంచి బస్సులకు దిగాం. బస్సుల నుంచి ఎక్కడికి దిగుతామో చూస్తాం మెల్లగా. హైదరాబాద్ టు డైరెక్ట్ లోనావాలా చూస్తున్నాము. పూణే ఇవేం లేకుండా డైరెక్ట్ దిగిపోవచ్చు అని. సీట్స్ అయితే బాగానే ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్. మెల్లగా ట్రిప్ ప్లానింగ్ నుంచి బిజినెస్ మీటింగ్స్ దాకా వచ్చాయి. వ్యవహారం ఇద్దరు ఉన్నారు. ఒక సిచ్యువేషన్లో ఇద్దరికి అవసరం పడింది. నీకు అర్జెంటే, నాకు అర్జెంటే. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే లోఫర్ పెట్టి
నాకు 90,000 వచ్చిన ట్రిప్ ప్లానింగ్ ఆగిపోయి బిజినెస్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఒక 95 ఇన్వెస్టింగ్ గురించి. ఒక 89 అంటాడు. సో అట్లా ఎవరు తక్కువ వెయిట్ చేస్తే ట్రిప్ ప్లానింగ్ లేని బిజినెస్ మీటింగ్ లేని అప్పుడే స్లీప్ వేసేసారు హాయిగా. ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు కానీ. గుడ్ మార్నింగ్. లేచిన 2 minutesకి చెన్నై లవ్ స్టోరీ అన్నారని ప్లాన్ వేసుకున్నాం. ఇదిగో ఐనాక్స్ ఆల్రెడీ షో టైం దాటిపోయింది. 10:30 అయితే 10:33 అయింది. కేవలం పీవీఆర్ ఐనాక్స్ పోయిన నమ్మకంతో వీఆర్ గోయింగ్ అహెడ్. చూద్దాం ఏమైనా మిస్ అవుతామో లేకపోతే స్టార్టింగ్కి వెళ్ళిపోతాము. ఐనాక్స్కి అయితే వచ్చాము ఇప్పుడే. ఇంకా యాడ్స్ నడుస్తున్నాయి. సో మనం సేఫ్. 15 minutes అయినా యాడ్స్ నడుస్తున్నాయి, మనం సేఫ్. పీవీఆర్కి వచ్చి సిగ్గు లేకుండా ఏం తీసుకుందామో అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. సినిమా ఎలా ఉందిరా? బాగుందన్నా, నిజంగా బాగుంది. చాలా ఏడ్చావా ఇంటర్వెల్కి? వాడు ఏడ్చాడు. సినిమా ఎలా ఉందిరా బాబు? ఆడాలండి, ఇలాంటి సినిమాలు ఆడాలి, ఖచ్చితంగా ఆడాలి. అదే గట్టి చెప్పు. ఆడాలి, ఇలాంటి సినిమాలు ఆడాలి. ఫస్ట్ హాఫ్ అయితే నచ్చింది. సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూద్దాం. చీజ్ తీసుకోవడం ఒకటి అర్థమైపోయి ఉంటుంది. ద మోస్ట్ ప్రొఫెషనల్. ఆడేంటి పీవీఆర్ ఐనాక్స్కి వచ్చి పాప్కార్న్ తీసుకుంటా అంటున్నాడు. ఐనాక్స్లో ఇంత పెద్ద పాప్కార్న్ డబ్బా కొన్నారు సారు. స్క్రీన్ 1. ఇప్పటిదాకా సగం సినిమా చూసి ఏ స్క్రీన్ అడుగుతున్నాడు చూడండి. పైకి వెళ్ళేలా కాగండి రా. సినిమా అయింది. నాకు ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చింది. వీళ్ళకి ఎట్లా నచ్చింది అడుగుదాం. బాబు సినిమా ఎట్లుందమ్మా మొత్తం ఓవరాల్? ఏం చూడొచ్చు సినిమానా? నాకైతే ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చింది. సెకండ్ హాఫ్ ఇస్ ప్రెటీ బేసిక్. గౌరీ ప్రియ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంది. లైక్ ఫీమేల్ లీడ్ సీరియస్ పర్ఫార్మెన్స్. మమితా తర్వాత ఈమెనే చూడటం. మమిత తర్వాత అరుస్తున్నాడు భయ్యాడు, ఎదురు మాట్లాడుతున్నారు. వీటిని నీకు మోస్ట్ ఎఫెక్టెడ్ మూవీ ఏంటంటే కొరియన్ కనకరాజ్ అంటున్నాడు ఇప్పుడు. ఆ సినిమాకి ఎఫ్డీతాడు. వాడ తొలి ప్రేమ ఫిదా అదే వైబ్ లో వెళ్ళి ఉంటే ప్రిన్స్ మహేష్ అయ్యేటోడు. చెప్పు. అంటే నేను నైట్ మెట్రో వల్లే నేను చాలా సేవ్ అయ్యా. అంత ఫుల్ ట్రాఫిక్ ఉంది నిన్న. అప్పుడప్పుడు మర్చిపోయి కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ మెట్రోకి వెళ్తున్నా. ఇంకైతే వీకెండ్ బ్యాక్ టు హోమ్. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసా. ఇందాక సినిమా గురించి సరిగ్గా చెప్పలా. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ ఇట్స్ గుడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మరీ బేసిక్ ఉంది. చాలా మందికి ఎక్కకపోవచ్చు. నాకు జస్ట్ బేసిక్ గా జస్ట్ ఓకే అనిపించింది సెకండ్ హాఫ్. పర్ఫార్మెన్సెస్ మాత్రం ఇందాక చెప్పినట్టే సూపర్ పర్ఫార్మెన్స్ లీడ్ యాక్టర్స్ నుంచి. ఇన్ రీసెంట్ టైమ్స్ సూపర్ పర్ఫార్మెన్స్. సో యా, అంటే ఇంకేం లేదు. బేసిక్ అంటే బేసిక్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా చాలా బాగుంది. మణి శర్మ స్కోర్ కానీ సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఈ టైప్ మూవీస్ ఇష్టం అంటే చూడండి. బేసిక్ గా సెకండ్ హాఫ్ ఎక్కకపోవచ్చు మాక్సిమం చాలా మందికి. కొంతమందికి ఎక్కవచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. బికాస్ దిస్ ఇస్ ప్యూర్లీ సబ్జెక్టివ్. ఈ టైప్ మూవీస్ ఇష్టం ఉంటే ఎక్కుతాయి, లేకపోతే ఎక్కవు. నేను చూసినంత వరకు మిడ్ డే ఉంది. చాలా మందికి ఎక్కింది, చాలా మందికి ఎక్కలేదు. సో ఏది ఎక్స్ట్రీమ్ లో ఉందని చెప్పలేము. యా, సో గుడ్ ఫస్ట్ హాఫ్, బేసిక్ సెకండ్ హాఫ్ అంతే. ఈ వీకెండ్ ఇట్లా అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.